को मेज़बान की दोमा शादी करी। दोमा शादी करको मैं हमें किसी बड़े को मालूम है, हमारे माँ बाप को मालूम है, सास ससुर को मालूम है, हमें पसंद से हमें कर लेंगे फ्रेंड कुछ कर को से भी हमने हमें पसंद कर ले को माँ बाप को मालूम हमको दो जन्म कर को आप घर घुस को 2 बार माराल को खुना खुनी को सिरांग गिरा फोड़ा को चलेगी भी उसे क्या नायम करने का तुम्हें करो हमना नायम होना पाचा इंसाफ करो हमना जे बड़े दिन से आग बुला लो 8 दिन जाग बुला ले गए हाँ बुला ले जब मुझे क्या कर मैं सास को क्या करदा लेंगे बोल को मैं सास उसे मैं मदद क्या करदा लेंगे बोल को बुला ले जाको उन्होंने क्या कि दवाई गिवे काट ले को नींबुआ सिरांग ढको दवा चाया में क्या क्या मिला देखो दम कर ले पानी सब भी कर को ये करे जबरदस्त करी जांचू उनको भेजे नहीं भाई यांग बात करना चाचा यांग बात करना बोल को ये 2 जन्म करे जाको पति कुंडे को दवा काट लेकर चाचा यांग बात करना उनकी बात करना बोले बात के लिए बात करे तो फिर बड़े मियाँ तक भी जाना है वो बड़े मियाँ में फिर किसी बात करती है वो बड़े मियाँ मुझे गाँव का बड़े मियाँ नहीं एक बड़ा आदमी नहीं है मुझे गाँव की जमात भी नहीं है गाँव के बड़े मियाँ नहीं कोसा ये भी नहीं है मुझे क्या वो मैं जबरदस्त करने से मैं घर को निकल कर आएगी रात के 11 साढ़े 11 घंटे या 12 घंटे निकल कर आई मैं घर को इसे क्या करती हूँ कि मुझे नायम को गाँव का అందరికీ నమస్కారము అందరికీ నమస్కారము నేను మా పెద్ద భార్య ఆసియా అనేసి నా పెద్ద భార్య ఇంకొక భార్య చిన్న భార్య అతనితో నాకు నిశ్చితార్థమైంది పెద్ద భార్యతో మేము ఇద్దరు వీళ్ళు ఫ్రెండ్ హర్షియాతో నేను పెళ్ళి చేసుకున్నాను నా పెద్ద పెళ్ళాం ఇష్ట ప్రకారంగా నా పెద్ద పెళ్ళాము అనుమతి ఇస్తేనే నేను పెళ్ళి చేసుకున్నాను కాబట్టి మేమంతా ముగ్గురము కలిసిమెలిసి బాగానే ఉన్నాము వాళ్ళకి మా అత్తోళ్ళకి తెలిసి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగకుండా దౌర్జన్యంగా మా ఆడవాళ్ళని కొట్టి మా ఇంట్లోకి వచ్చి దూరి మా ఆడవాళ్ళకి కొట్టి బలవంతంగా తీసుకొని పోతా ఉంటే మా ఇంటి పెద్దోళ్ళు వాళ్ళ మగుడు లేనప్పుడు ఇదంతా చేస్తే బాగుండదు మీరంతా ఇట్లా చేయకూడదు ఏమి చెప్పండి నా విషయము ఏం మ్యాటరు ఏం జరిగింది అని చెప్పినాడు మా వాళ్ళు మా ఇంటి వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు చెప్తే నీకు తెలీదా నువ్వు పెద్ద మనిషినా నువ్వు ఇంట్లో ఉన్నావు కదా నీకు తెలీదా నువ్వు ఎంత మొత్తం చూసుకుంటా ఉన్నావు ఎట్లా అనేసి మా వాళ్ళు పెద్ద మనిషి కూడా గలాట్ చేసి మా పెద్ద పిల్లానికి ఆసియాతో కొట్టి జుట్టు పట్టుకొని ఈడ్చి పిలుచుకొని వాళ్ళ ఇంటికి పిలుచుకొని పోయే ప్రయత్నం చేసినారు కాబట్టి మా ఆయన అందరినీ అక్కడ కొంచెం గలాటా జరిగింది వాళ్ళకంతా వెళ్ళిపోయినారు వాళ్ళు వచ్చి కంప్లైంట్ 2వ తేదీ 7వ నెలలో కంప్లైంట్ ఇచ్చినారు సరేలే అనేసి గమ్మున పోయినాము మేము కూడా సైలెంట్ అయిపోయినాము వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయినాము మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చినారు అంతటితో ఇది అయిపోయింది మళ్ళీ పోలీస్ స్టేషన్లో 2 దినాల తర్వాత సబ్ కానిస్టేబుల్ సార్ పిలిపించి మా పెళ్ళాం దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు ఏమి విషయము అనేసి మా పెద్ద భార్య ఏం చెప్పిందంటే నా ఇష్ట ప్రకారంగా నేను పెళ్లి చేసినాను నా భార్యకి నాకు నా భర్తకి ఎటువంటి ఇబ్బందులు లేవు మధ్యలో వచ్చి మా అమ్మోళ్ళు వాళ్ళంతా మాకు ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేసి స్టేట్మెంట్ రాసి ఇచ్చింది పోలీస్ స్టేషన్లో అక్కడే పోలీస్ స్టేషన్లోనే ఆ తర్వాత గమ్మున ఉండిపోయినాం 2 దినాల తర్వాత పెద్ద మనుషులు షఫీల్లా అని ఎంపీటీసీ మాజీ ఎంపీటీ షఫీల్లా అనేసి ఎంపీటీసీ షఫీల్లా అనేసి ఒక ఆయన ఇంకొకటి షఫీల్లా బాబా నూరుమద్ అనే వాళ్ళ కొడుకు షఫీల్లా అనేసి ఇద్దరు పెద్ద మనుషులు వచ్చినారు మళ్ళీ ఇట్లా మీ నింద వస్తూ ఉంది మీరే ఒప్పించి ఆ పాపకి కొట్టి తిట్టి ఇబ్బంది పెట్టి ఈ పెళ్ళికి ఆ పాపకి ఒప్పుకోమని చెప్పినారు అనేసి చెప్పడం జరిగింది మా అన్నోళ్ళు ఏం చెప్పినారంటే నేను ఈ మాదిరిగా సతాయిచ్చి టార్చర్ పెట్టి పెళ్ళికి ఒప్పుకోమని చెప్పింటే మీరు ఏ శిక్ష వేసినా నేను భరించుకుంటాను అనేసి చెప్పినారు సరేలే ఇట్లా చేయలేదు కదా నువ్వు వాళ్ళ పాపకి వాళ్ళ ఇంటికి 2 దినాలు పంపించు అనేసి చెప్పినారు
అదంతా ఉంది మ్యాటర్. చెప్పుకుంటా పోతే చాలా ఉంది. నైట్లో వచ్చి రౌడీలను పెట్టి వాళ్ళు కొండేపల్లి నుంచి వచ్చి రౌడీల్ని మా అన్న పెద్దన్నకి, నాకన్నా పెద్దోడు ఇంకొక ఇలియాజ్ అన్నకి, నాకి అంతా కొట్టి 7 కుట్లు 8 కుట్లు పడిండాయి. మా అన్నోళ్ళకి ఆడోళ్ళకి కూడా కొట్టినారు. వాళ్ళతో మనశ్శాంతి లేకపోతా ఉంది నాకి, నా భార్యకి, మా ఇంటోళ్ళకి. మీరే ఏమో న్యాయం చేయండి సార్. मेरे यजमान हमारे घर सब हमें घर में आते उन्होंने क्या वास्ते हैं सो भी हमने ज़्यादा क्या मालूम नहीं। हमें सब घर में तो उन्होंने घर घुस को हमने मारने गए, हमने मारने तो मेरे यजमान बात करने गए सुनो को मेरे यजमान बात करने गए तक उन्होंने पकड़ ले क्यों तो हम मार डाले हैं, सिर को मार डाले हैं। खाली उन्होंने स्टाप हमारे घर में हमने घुस का मार डाले तो हमें क्या करना। सो मेरे छोटे छोटे 3 बच्चे हैं, एक बच्ची LKG, एक बच्ची फर्स्ट क्लास है, एक बच्चा छोटा बच्चा है। वो बच्चा कहता हो इनको कहता हो को हमने देखने वाले कौन देखती हमरा को उनको कहता होगा तो उन्होंने कर हिम्मत से हमें वहीं उनको कहता होगा तो हम अब जो उनके जोरू बच्चा देखने वाले कौन कई मारे थे कर्नाटक से गए हैं मारने को। हमारे गाँव वाले हिम्मत नहीं, हमारे गाँव वाले की हिम्मत नहीं हमारे घर में घुस का वैसा मारने की। बाहर गाँव से आग मारने की ज़रूरत क्या है हमना को। उनके बच्चे हैं, उनके बच्चे बुला जाकर उन्हें बोल लेना। उनके बच्चे छोड़ाल को हमारे घर में हमें करे हैं सो हमारे ऊपर डाल को ना हमारे घर में घुस का मारने की ज़रूरत क्या है उनको। क्या वास्ते मार सकते हो ना वैसा मारे हैं सो क्या हल्के मारे क्या मारे हैं क्या कि जना की सिरा फोड़े का मार लगाते हैं। मिर्ची काटे ले लगा मारने का हमारे घर में नहीं मिर्ची काटे उन्होंने वहाँ से ले लगाते मिर्ची काटे हमारे घर में ही साला हमारा घर में नहीं मिलते हमें कहीं मार सके सो बोल सकते तो हमें मार सकते हैं क्या कहीं मार सकते हैं हमें। ఇష్టపూర్వకంగా చేసుకునే పనులంతా వదిలేసి ఇప్పుడు ఊరు వాళ్ళందరూ వాళ్ళతో కలిసి మా వదిన వాళ్ళ అమ్మ నాన్నలు వాళ్ళ బాబాయ్ వాళ్ళు వాళ్ళ మామ వాళ్ళు వాళ్ళ అత్తోళ్ళు అందరూ కలిసి రాడ్లు ఎత్తుకొని మా పక్క జగడాలకు వచ్చడం. మేమేం మాట్లాడకపోయినా ఇప్పుడు మీ పాపను కూడా వదిలేసినాం కదా మా తప్పుంటే చూపించండి అనేసి పిలుచుకొని పోయి కూడా మీరు చెప్పలేదు కదా మనంగా మా పైకి ఎందుకు వస్తా అండి మీరు గలాటాలకి అని చెప్తే లేనిపోని ఎప్పుడెప్పుడుగో పురాణాలు అవంతా ఎత్తుకొని తతంగాలంతా ముందు జరిగిన విషయాలంతా ఎత్తుకొని లోడుకొని దాని గురించి గలాటాలంతా పట్టుకొని మిరపకాయలు పొడి ఎత్తుకొని వచ్చి కళ్ళల్లో కొట్టి గేట్లు దప్పుకొని వచ్చి కొట్టి రక్తపాతం అంతా అయిపోయింది మా ఇంటికాడ. తలాలు బద్దలు కొట్టి అట్లంతా చేసేసినారు. సరే అనేసి మేము అప్పటికప్పుడే అంబులెన్స్కి కాల్ చేసి పిలిపించుకుంటే గ్రామస్తులలో పెద్దవాళ్ళైన DM బావాజాన్ వాళ్ళ తమ్ముడు ఇలియాజ్ DM ఇలియాజ్ వాళ్ళ చెల్లెలు ఆమె పేరు వాహిద ఆమె వాళ్ళందరూ బలవంతంగా డ్రైవర్ని కానీ ఆ పోలీసుల్ని కానీ ఏ విధంగా అంటే ఆ విధంగా బెదిరించి ఏంది మీరే ముందు నుండి ఈ తతంగాలంతా జరుపుతాండి ఇదంతటికి మీరే కారణము మీరే వాళ్ళకి సపోర్ట్ చేస్తాండి ఇది అనేసి వాళ్ళని బెదిరించి అంబులెన్స్ని కూడా మాకు ప్రథమ చికిత్స అందకుండా కూడా చేస్తున్నారు మేడం వాళ్ళు. అంతేకాకుండా మామూలుగా అక్కడ ఉండే RMP డాక్టర్ ఉంటారు వాళ్ళ దగ్గర ప్రథమ చికిత్స తీసుకుందామనేసి వాళ్ళని పిలిస్తే వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అక్కడ నుండి అట్లే పంపించేయడానికి ట్రై చేసినారు. మళ్ళీ రక్తం ఎక్కువగా పోతా అంటే వేరే అడ్డదారిలో నుండి పోయేసి వాళ్ళని పిలుచుకొని వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంత ఇబ్బంది పెట్టిస్తున్నారంటే అంత ఇబ్బంది పెట్టేస్తున్నారు. అసలు మానసికంగా కానీ భౌతికంగా కానీ ఆ విధంగా దెబ్బతీస్తున్నారండి మమ్మల్ని. మన బ్రతకనివ్వట్లేదు. ఈ గ్రామ పెద్దోళ్ళు మరియు మా వదిన వల్ల అమ్మ నాన్నలు బాబాయ్ వాళ్ళు వాళ్ళ అత్తోళ్ళు అందరూ కలుసుకొని మా పైన కుట్ర పన్ని ఏదేదో లేనిపోనివంతా చెప్పి మా పైన నింద వేసి మమ్మల్ని కొట్టి తిట్టి పోలీస్ స్టేషన్లో అంతా లేనిపోని పక్షాలంతా చేస్తున్నారు మేడం. మేము మేము ఒకవేళ అది చేసి నిరూపించేసి మాకే శిక్ష వేసినా మేము భరిస్తాము. మా చేతి ఉంది అని ఇప్పుడు కానీ ఎప్పటికైనా కానీ మేము మా చేతి ఉంది అనే దాంట్లో కానీ తెలిసిందంటే పోలీసులు కానీ పెద్ద మనుషులు కానీ ఏం చేస్తే దానికి మేము తల వంచుతాము. వీళ్ళిద్దరు చేసుకొని మా అన్న మా మూడవ వదిన ఇద్దరు కలిసి చేసిన తతంగాల వలన మా కుటుంబం అందరిని బాధిస్తున్నారు మేడం. చిన్న పెద్ద లేకుండా పెద్దోళ్ళే చిన్నోళ్ళే అని కూడా చూడకుండా మా మమ్మీకి అయితే BP షుగర్, మా పెద్దన్నకైతే BP షుగర్, వాళ్ళిద్దరికి కానీ మా అన్న కానీ BP మేడం. అతనికి కూడా పట్టుకుని చూడండి తల బద్దలు కొట్టినాడు. పెద్దన్న కూడా ఆయన కూడా తల బద్దలు కొట్టినారు. ఆయనకి 2 కుట్లు పడినాయి. మా రెండో అన్నకు వచ్చి 6 కుట్లు పడినాయి. మా వదినకు వచ్చి తల్లోకి 2 మేకలు దిగిపోయినాయి మేడం. రాడ్లకి కొమ్మిలు కట్టుకొని వచ్చి కట్టిండేది. సరేలే అనేసి మేము ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ మేడం. అందరూ ఒకేసారి వచ్చి పడినప్పుడు మేమేం చేసినామంటే ఎందుకు అట్లా దబ్బుతున్నారు గేట్లు అనేసి మేము అక్కడ పోయి మాట్లాడడానికి పోతే
మమ్మల్ని కూడా కుక్కల్ని కొట్టినారు మేడం. అసలు మేము ఉడ్డగా వెళ్ళిపోతున్నాం అనేసి మా కళ్ళల్లో కారాలు కొట్టి తలలు రాడ్లు కట్లు ఎత్తుకొని ప్రీ ప్లాన్గా వచ్చినారు మేడం వాళ్ళు. మేము ఏమో మాట్లాడతారేమో అనేసి మేము గౌరవంగా పోయి గేట్ తీయడానికి పోతే ఒక్కసారిగా తుఫాన్ వచ్చి పడినట్టు పడిపోయినారు మేడం అందరూ. వచ్చిందనా రాడ్ దొరికితే రాడు, ఇటుక రాయలు దొరికితే ఇటుక రాయలు, మిరపకాయలు వేసి కళ్ళల్లో తల చితక బాదడము, నెత్తి పగలు కొట్టేయడం మేడం. ఎవరిని ములాచలేదు మేడం. మా మమ్మీని కూడా పట్టి కొట్టినారు, మా వదినని, మా అన్నని, చిన్నపిల్లల్ని. మొన్నే మేడం మా పాపకి రీసెంట్గా పెళ్లి జరిగింది, ఆమెను కూడా చూడకుండా చెప్పుతో తీసుకొని కొట్టినాడు మేడం ఖాజా. వాళ్ళ డాడీ వచ్చి మా అన్న చెయ్యి కొరికేసినాడు మేడం పట్టుకొని. ఇవంతా సరే అనేసి మేము సహించుకొని పోతా ఉంటే కూడా ఆమె ప్రత్యక్షంగా తీసుకొని వచ్చి నువ్వు ఏం చేసినావు, నీ మొగుడు ఏం చేసినాడో చెప్పుకో అనేసి చెప్తే కూడా వాళ్ళిద్దరు ఏం జరిగిందో అదే చెప్తున్నారు. కానీ మా చేతి ఉంది అని కానీ మేము ఉన్నామని కానీ ఏం చెప్పలేదు మేడం వాళ్ళు. ఒకవేళ చెప్తే మా పైన మేము చేసింటే ఒకవేళ వాళ్ళు చెప్పిండారు, మేము చేసింటే ఒకవేళ వాళ్ళు ఏం చెప్తారో పెద్ద మనుషులు కానీ పోలీసులు కానీ మేము దానికి బాధ్యులు అవుతాం మేడం. మేము చేయని దానికి మమ్మల్ని ఎందుకు ఇట్లా బాధిస్తున్నారు? గౌరవనీయులైన పెద్దవాళ్ళు మా గురించి కొంచెం తెలుసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను మేడం. చిత్తూరు జిల్లా పెద్ద పంచని మండలం చలమంగళం పంచాయతీ చిన్నేపల్లి గ్రామంలో మేము గత 50-60 సంవత్సరాల నుండి జీవిస్తున్నాము. మా ఇంట్లో మేమందరం జాయింట్ ఫ్యామిలీ, నలుగురు అన్నదమ్ములం మేము. వారిలో 3 అన్న మా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసినాము. ఒక పెళ్ళి మళ్ళీ వాళ్ళిద్దరూ మొగుడు భార్యాభర్త ఇద్దరు కలిసి ఇంకో పెళ్లి చేసుకున్నారు. అది మాకు తెలియదు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మేము చేయలేదు అది ఇది అనేసి లోపలే పెడతా ఉన్నారు. సరేలే అనేసి మేము గమ్మున ఉండిపోయినాము. ఏం లేదులే అనేసి అట్లే ఉండినాము. బయట మా మాటలు పడతా మనకు నిదానంగా మాకు తెలిసింది. దాని గురించి విచారించి తెలుసుకోగానే వాళ్ళు మా వదిన వాళ్ళ అమ్మ నాన్నలు పోయేసి కంప్లైంట్ చేసినారు. పోలీసు వాళ్ళు మమ్మల్ని పిలిచి అడగగా మేము పోయి వాళ్ళకి చెప్పినాము, ఆ విధంగా మాకు తెలియదు, ఏ విధంగా ఇది ఎట్లా చేసుకున్నారో ఏమో అసలు మాకు తెలియదు అని చెప్తే వాళ్ళు పట్టించుకోకుండా మా పైకి మేము లేనప్పుడు మా ఇంటిపైకి జగడాలకు వచ్చేసేది. మా అన్నోళ్ళు ఎవరన్నా ఎక్కడన్నా బయట పోయినప్పుడు ఆడవాళ్ళని చిన్న పెద్ద లేకుండా వచ్చి మిరపకాయల పొడులంట కట్లతో రాళ్లతో ఎత్తుకొని వచ్చి కొట్టడము, గేట్లు దొబ్బుకొని వచ్చేయడము, ఊరంతా చూస్తున్నాం కానీ బలవంతంగా దౌర్జన్యంగా ఇంట్లోకి దూరడము, ఆ విధంగా చేస్తున్నారు. పోలీసు వాళ్ళు పిలుచుకొని పోయి ఒకసారి మా చిన్న వదినను ఇప్పుడు చేసుకున్నారు చూడండి, రెండో పెళ్ళి, ఆమెను వాళ్ళ భర్తను పిలుచుకొని పోయి స్టేట్మెంట్ తీసుకున్నారు. స్టేట్మెంట్ తీసుకుంటే ఆమెనే చెప్పింది స్వయంగా, నా ఇష్టపూర్వకంగానే నేను చేసినాను పెళ్ళి, మా మామది కానీ మా తోడుకోడలది కానీ మా అత్తోళ్ళ ఇంట్లో ఎవరిది కానీ దాంట్లో చేయలేదు, నేనే చేశాను, నా ఇష్టపూర్వకంగానే చేశాను, అది కూడా నాకు పిల్లలు లేదు కనుక నా ఇష్టపూర్వకంగానే నేను చేశాను అనేసి వాళ్ళు అక్కడ స్టేట్మెంట్ ఇచ్చారంట పోలీసులకి. అది తీసుకున్న పోలీసులు కూడా సరేమ్మా ఇప్పుడు మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేసినారు. సరే అనేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఊరి పెద్ద మనుషులు వచ్చి ఈ విధంగా నీ గురించి ఏమేమో చెప్పుకుంటున్నారు, 2 రోజులు ఆ పాపని ఏమో చేసేసినారంట మీరు, తంత్రాలు మంత్రాలు, ఒకసారి వాళ్ళ ఇంటికి పంపించు, ఏదన్నా అంటే వాళ్ళు మాట్లాడుకొని అనేసి చెప్పి పంపించినారు. సరే అనేసి మాకేం అభ్యంతరం లేదు, మేము చేసింటే కదా భయపడడానికి, సరే పో అనేసి పంపించేసినాము. 2 డేసే వాళ్ళు చెప్పింది. 2 డేస్ అనేసి పిలుచుకొని పోయిన వాళ్ళు 2 పెద్ద మనుషులు ముందర పెట్టుకొని 2 డేస్ అయిపోయింది, 4 డేస్, 6 డేస్, 8 డేస్ అయిపోయింది. అప్పటి వరకు కూడా పంపించలేదు. అయినా మేము అడగలేదు. ఇంకా 8 డేస్ కాదు, ఇంకా 2 వారాలు కూడా పెట్టుకునిలే, మేము ఏదైనా బలవంతంగా ఆమెకి రెండో పెళ్లి చేసి నింటే మాదే తప్పు. ఒకవేళ మేము ఆ విధంగా చేసి నింటే మమ్మల్ని ఆమె తీసుకొని పోయి ఇక్కడ పోలీసుల దగ్గర స్టేట్మెంట్ ఇచ్చింది కదా, అదేవిధంగా మా గురించి పోయి అక్కడ కూడా చెప్పనిలే, అదేవిధంగా వాళ్ళ మమ్మీ డాడీకి కూడా చెప్పుకునిలే, మేము చేసింటే కదా తప్పు అనేసి మేము గమ్మునుండి పోయినాము. వాళ్ళ పాపను వాళ్ళు చంపుకుంటారా, ఏం చేసేస్తారులే అనేసి గమ్మునుండి పోయినాము. ఆమె పోయిన 2 డేస్ నుండి స్టార్ట్ అంట. ఫస్ట్ ఏంటి